దీనికోసం వెతకాలి అనే చాలా ప్రాముఖ్యమైన మాటలు ప్రభు అందిస్తూ ఉన్నారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథం అందరూ తెలుసుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఒక చదవండి, నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంత్యదినమున. చాలు, దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే అసలు యేసుక్రీస్తు లోకంలో మనుషులకు ఏది ఇవ్వాలి అనుకుని వచ్చాడు అనే ఆలోచన చాలామంది మనుషులు మర్చిపోయారు. ఏది ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు, ఏది ఇవ్వాలని చెప్పి ఈ లోకంలో ప్రాణం పెట్టాడు, ఏది ఇవ్వాలని ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఏది ఇవ్వాలని తన యవ్వన కాలం అంతా సుఖాన్ని పోగొట్టుకున్నాడో ఒక్కసారి బైబిల్ అంటుంది నిత్య జీవాన్ని ప్రతి మనిషికి కూడా ఇవ్వాలని, పరలోక మహాపట్టణాన్ని ప్రతి మనిషికి కూడా ఇవ్వాలని, తండ్రితో ఆ లోకంలో ఉండే మహాభాగ్యాన్ని ప్రతి మనిషికి కూడా ఇవ్వాలని లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఇచ్చే ఉద్దేశంతో ఈ లోకానికి ప్రవచ్చారు. కానీ నాడు చాలామంది 99.5 వరకు కూడా దేవుణ్ణి దేనికోసం వెతకాలి అర్థం కావట్లా, దేనికోసం వెతకాలని ఆలోచన చేస్తాలా. దేవుడు ఏది ఇవ్వాలని వచ్చాడో దాన్ని వెతకవలసిన మనుషులు నిత్య జీవాన్ని వెతికే ఆలోచన మనుషులకి లేదు, పరలోకాన్ని వెతుక్కునే ఆలోచన మనుషులకి లేదు. నిరంతరము కూడా తండ్రితో ఉండే మహాభాగ్యాన్ని వెతుక్కునే ఆలోచన లేదు. లోకములో ప్రకృతిపరమైన మనస్సులు ఏవైతే ఎత్తుక్కోవడానికి దేవుని వెంబడిస్తూ ఉంటారో, నేటి దేవుని నమ్ముకున్నాను అనుకున్నవారు, దేవుణ్ణి మేము నమ్ముకొని చాలా సంవత్సరాలు అయ్యిందండి అన్నవారు కూడా నిత్య జీవాన్ని వెతికే మనసు వారికి లేదు, పరలోకాన్ని వెతికే మనసు వారికి లేదు. తండ్రితో ఉండే ఒక మహాకృప అనుకునే భాగ్యాన్ని వారు వెతక్క లోకాన్ని వెతుకుతున్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి దేనికోసం వెతకాలి అని ఆలోచించారు ప్రతి మనిషికి కూడా. నిత్య జీవం నీకు ఇవ్వడానికి దేవుడు వస్తే ఈరోజు ఉండి రేపు మాయమైపోయే తిండిని ఎత్తుక్కుంటున్నావు, ఈరోజు కట్టుకుంటూ రేపు మాసిపోయే బట్టను ఎత్తుక్కుంటున్నావు. ఎల్లకాలము కూడా నీతో రాని అనేక వాటిని వెతుక్కోవడం కోసమే దేవుని వెంబడించే భక్తులు ఈ లోకంలో ఉన్నారు. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, 20 సంవత్సరాలు దేవుని వెంబడించిన దేని కొరకు? తిండి కోసం వెంబడించావా? బట్ట కోసం వెంబడించావా? ఈ లోకంలో నీతో రాని కొన్ని వాటి కోసం వెతికే వ్యక్తిగా దేవుని ఉన్నావా? అయితే అటువంటి భక్తి జీవితం చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. దేవుడి స్తోత్రం. మన దేవుని వెతకవలసింది నిత్య జీవాన్ని పొందుకోవడానికి యేసుని వెతకాలి, పరలోకాన్ని పొందుకోవడానికి దేవుని వెతకాలి. పరలోకములో మట్టి మనిషికి ఆస్కారం లేని మన జీవితాల్లో సిలువ రక్తమును బట్టి, యేసు ప్రాణత్యాగాన్ని బట్టి, యవ్వన కాలంలో దారిపోసిన ఒక విధానం బట్టి మనిషికి పరలోకం పొందే అవకాశం దేవుడు కల్పించారు. కనుక ఆ పరలోకాన్ని నువ్వు పొందుకోవాలని, ఆ నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలని మట్టి మనిషిగా ఉన్న మనము దేవుడితో ఉండే భాగ్యాన్ని పొందాలని యేసు ఏం చేయాలంట? వెంబడించాలి. దేవుడి స్తోత్రం. ఈనాడు 199 మంది యేసును వెంబడించేవారు దానికోసం వెంబడిస్తాలా. యేసును వెంబడిస్తే తిండి దొరుకుద్ది, యేసును వెంబడిస్తే రోగం పోతుంది, యేసును వెంబడిస్తే బట్టలు దొరుకుతాయి, యేసును వెంబడిస్తే బ్యాంకులో బ్యాలెన్స్ పడుతుంది, యేసుని వెంబడిస్తే చచ్చినంత వరకు తిండి మనకు దొరికని భావంతో వెతికేవారు చాలా మంది. దేవుడి స్తోత్రం. దానికోసం ఈ లోకంలో ప్రభు చావాల్సిన అవసరం లేదే. పరలోకంలో ఉండి దేవుడు నీకు తిండట్లేడా? పరలోకంలో ఉండి నీకు దేవుడు ఆరోగ్యం లేడా? పరలోకంలో ఉండి నీ జీవితాన్ని కాపాడలేడా? కాపాడగలడు. కానీ మట్టి మనిషిగా అక్కడికి వెళ్ళే ఛాన్స్ నీకు రాదు. మట్టి మనిషిగా నువ్వు దేవుని చేరుకునే అవకాశం కానీ, మట్టి మనిషిగా పరలోకంలో వెళ్ళే అవకాశం కానీ, మట్టి మనిషిగా దేవుడి సన్నిధిలో చేరే అవకాశం కానీ
మన జీవితాలు ఎప్పుడు కూడా దొరకదు. అది నీకు ఇవ్వాలని దేవుడు ఈ లోకానికి వస్తే, అక్కడ చేర్చాలని ప్రభు ఈ లోకానికి వస్తే, దానికోసమే శ్రమించేవాడికి ఈ లోకంలో ప్రభువు కనబడితే, దానికోసమే యవన కాలం అంతా దానపోసిన వాడిగా ఉంటే, ఈనాడు క్రైస్తువులకు అర్థం కాక, మనుషులకు అర్థం కాక, భక్తులకు అర్థం కాక, విశ్వాసులకు అర్థం కాక, నిత్య జీవాన్ని ఎప్పుడో మర్చిపోయారు, పరలోకం ఆలోచన మర్చిపోయారు. ఇక యేసును తిండి కోసం, బట్ట కోసం, గుడ్డ కోసం వెంబడించే భక్తులుగా మారిపోయారు. దేవుడి స్తోత్రం. మారాలి దేవుడి జనమా. నీ జీవితంలో నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు వస్తే దేవుని దేనికోసం వెంబడిస్తున్నావు? దేనికోసం దేవుని ఆరాధిస్తున్నావు? దేనికోసం దేవుడు సాగిలు పడుతున్నావు? నిత్య జీవం కోసం ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? దేవుడిచ్చే పరలోకాన్ని పొందుకోవడానికి దేవారాత్రులు ఆలోచిస్తున్నావా? దేవుడు ఉన్న మహాపట్నములో నీవు నిలిచి ఉండడానికి దేవుని వెంబడించే భక్తుడిగా ఉన్నావంటే, ఈనాడు 99.8 వరకు కూడా ఈ మనస్సు మనుషుల్లో లేదు, క్రైస్తవులు లేదు, భక్తు చెప్పుకునేవారు లేదు. వారి జీవితాలు గమనిస్తే బైబిల్ అంటుంది, ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో ప్రభువు పలుకుతున్న మాట చూద్దాం ఒకసారి. మైక్ తీసుకో. యోహాను సువార్త 6:26 వచనం. మీరు సూచనలను చూచుట వలన కాదు, రొట్టెలు భుజించి తృప్తి పొందవలనే నన్ను వెంబడిస్తున్నారని చాలు. దేవుడు స్తోత్ర. ఆనాడు యేసుక్రీస్తు భూమి మీద బ్రతుకు ఉన్నప్పుడు లక్షల మంది యేసును వెంబడిస్తూ ఉండేవారు, కోట్లాది మంది ప్రభుని వెంబడిస్తూ ఉండేవారు. వారందరి వైపు కూడా దేవుడు పార చూడడం ప్రారంభించారు. వారందరి వైపు చూసిన పలికిన మాట, మీరు నిత్య జీవం కోసం వెంబడించే మనుషులు కాదు, పరలోకాన్ని వెంబడించే మనుషులు కాదు, నాతో నిరంతరం ఉండాలని పరలోక ఆశించే మనుషులు కాదు, మీరు కేవలం రొట్టె ముక్కల కోసం, కట్టుకునే గుడ్డ కోసం, లోకముల బిల్డింగుల కోసం, లోక తాత్కాలమైన సౌకర్యాల కోసమే నన్ను మీరు ఏం చేస్తున్నారంట? వెతుకుతూ వెంబడిస్తున్నారు. దేవుడు స్తోత్ర. ఈనాడు కూడా చాలా మంది జీవితాలు అంతే కదండి. ఈనాడు ప్రతి మనిషి కూడా యేసును వెంబడించేవాడు నిత్య జీవం కోసం వెంబడెత్తాలా, పరలోకం కోసం వెంబడెత్తాలా. దేవుడితో ఉన్న మహాభాగ్యాన్ని దేవుడు కల్పించినా, దానికోసం క్రీస్తు ప్రాణాలు పెట్టినా, సాతాను మనుషుల జీవితాలు మరుగు చేసి నిత్య జీవాన్ని వెంబడించొద్దు, పరలోకాన్ని వెంబడించొద్దు, లోకంలో నీతో రాని గుడ్డముఖ కోసం వెంబడించు, ఈ రోజు తింటే రేపొద్దు బయటకు పోయే ఆహారం కోసం వెంబడించు, ఈ లోకంలో ఏది సంపాదించుకొని రాదు కాబట్టి దాన్నే వెంబడించు, దానికోసం దేవుడు నమ్ము అని చెప్పింది తప్ప, నిత్య జీవం కోసం యేసు ఈ లోకానికి వచ్చాడు, విలువైన ప్రాణం పెట్టాడు, పరలోకం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ పరలోకంలో ఉండాలని, నిత్య జీవం వెతకాలని, దానికోసం ప్రభువు నమ్మాలని విషయాన్ని మనుషుల మైండ్ లో సాతాను మరుగు చేసిన. దేవుడి స్తోత్రం. అందుకే ప్రభు పలుకుతున్న మాట, మీ నిత్య జీవనం వెతికే మనసు మీకు లేదురా, పరలోకం వెతికే మనసు మీకు లేదు. నన్ను దేవునికి గమనిస్తా, ఆహారం దొరుకుద్దని, వస్త్రం దొరుకుద్దని, ఇల్లు దొరుకుద్దని, వాకులు దొరుకుద్దని, డబ్బు దొరుకుద్దని దీనికోసం వెతికే మనుషులుగా ఉన్నారు కనుక, నిత్య జీవం వెతికే వ్యక్తులుగా మీరు లేరు కనుక, అందుకు దేవుడు పలుకుతున్న మాట, క్షయమైన ఆహారము కోరు కష్టపడుకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షమైన ఆహారం కష్టపడి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. దగ్గరగా తప్పులు కొడతావా? పరలోకాన్ని ఇస్తానని చెప్పే దమ్ము ఈలోకి ఎవరికైనా ఉందా? 4 రూపాయలు ఇస్తా అని చెప్పే మనుషులు కనబడుతూ ఉంటారు, కాస్త అప్పు పెడతా ఇస్తా అని మనం కనబడుతూ ఉంటారు, అద్దెలు ఇచ్చేవారు కనబడుతూ ఉంటారు, అప్పుడప్పుడు గల వస్తువు బైకు అడిగితే ఇచ్చేవారు కనబడతారు. ప్రపంచం వ్యాప్తంగా చూస్తూ ఉంటే నీకు పరలోకాన్ని ఇస్తాను అన్న అధికారి కనబడ్డం, అన్న రాజకీయ నాయకుడు కనబడ్డం, ఆ మూల నుంచి మూల వరకు ప్రపంచమంతా మనం వెతుకుతున్నా మట్టి మనిషికి పరలోకం ఇస్తాను, పరలోకంలో కూర్చోబెడతాను అన్న దైవాలు కనబడవు. దేవుడి స్తోత్రం. కానీ నమ్ముకున్న ప్రభు చెప్తున్న మాట, నిత్య జీవం నీకు ఇస్తాను,
పరలోకం నీకు ఇస్తాను, నా తండ్రి కూర్చున్న చోట నిన్ను కూర్చోబెడతాను. అయితే మీరు వెతకవలసింది ఈ లోకములో క్షయమైపోయింది కాదు కానీ అక్షయముగా ఉన్నదాన్ని ఏం చేయాలంట, మీరు వెతకండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేటి దినాల్లో ప్రతి మనిషి కూడా క్షయమైపోయిన వాటి కోసమే దేవుని వెంబడిస్తూ ఉన్నారు, వాటి కోసమే దేవుడి ముందు కన్నీరు కారుస్తూ ఉన్నారు, వాటి కోసమే జపాలు తపాలు చేస్తూ ఉన్నారు, వాటి కోసం ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కానీ నిత్య జీవం కోసం గొప్ప ఉపవాస ప్రార్థన చేస్తావా? పరలోకం పొందుకోవాల భావంతో ఒక్క దినమైన కన్నీరుతో ప్రార్థించిన వారు ఉన్నారా అంటే నేటి కడవల దినాల్లో 99% ఆ భక్తులే కనబడతాలా, ఆ విశ్వాసులే కనబడతాలా. దేనికోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు, దేనికోసం ఈ లోకంలో ప్రభు ప్రాణం పెట్టాడు, దేనికోసం యవన కాలం అంతా దారపోస్తాడు? కేవలం నీ తిండి పెట్టడం కోసమే దేవుడు చనిపోయాడా? కేవలం నీ ఒళ్ళు కప్పుకోవడానికి గుడ్డముక్క కోసం ప్రాణం పెట్టాడా? కేవలం నీ బిల్డింగ్ కట్టబడ్డానికి ఏ చనిపోయాడంటే దానికోసం చావక్కర్లా. మట్టి మనిషిగా ఒక పురుగు వంటి జీవితం కలిగి ఉండి, విలువ లేని జీవితం కలిగి ఉండి, సత్త పురుగు పట్టే బతుకులు కలిగి ఉన్న జీవితాన్ని పురుగు పట్టకుండా, నువ్వు కుళ్ళిపోకుండా నిత్యమ పరలోకంలో ఉండడానికి యేసు లోకానికి వచ్చిన విషయాన్ని ఈ దినం గుర్తించాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడిగా మారి ప్రతి వ్యక్తి కూడా పరలోకం దేవుడు ఇవ్వాలో కోరుకొని నిత్య జీవం నీకు ఇవ్వాలో ఆశపడి దేవుడి లోకానికి వచ్చి విలువైన ప్రాణం త్యాగం చేస్తే ఎంత మోసం చేసింది సాతాను, ఎంత మోసం సాతాను చేస్తుంది. మనిషిని పరలోకం వైపు చూడకుండా కళ్ళు మూస్తుంది. లేదా సమయ కాంస అభిషేకం మారా నిత్య జీవం వైపు చూడకుండా డబ్బు వైపు చూడమంటుంది, నిత్య జీవం వైపు చూడకుండా వస్త్రం వైపు చూడమంటుంది, నిత్య జీవం వైపు చూడకుండా బిల్డింగ్ల వైపు చూడమంటుంది, నిత్య జీవం చూడకుండా ఈ లోకములో నీతో రాని ప్రతి దాని మీద దృష్టి పెట్టేలాగా సాతాను క్రైస్తవుల జీవితాన్ని మోసం. దేవుడి స్తోత్రం. ఈరోజు నా ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాం. దేనికోసం దేవుని వెంబడిస్తున్నాం, దేనికోసం దేవుడి ముందు కన్నీరు కారుస్తున్నాం, దేనికోసం ప్రాధేయపడుతున్నాం? నీ జీవితం ఒకసారి ఆలోచన చేస్తావా? ఒకసారి నీ బుర్రలో ఉన్న గుంజు తుడుతావా? కేవలం తిండి కోసం దేవుణ్ణి నమ్ముకున్నావా? బట్ట కోసం దేవుణ్ణి నమ్ముకున్నావా? కేవలం ఇల్లుకు దేవుని నమ్ముకున్నావా? అది నేను పరలోకం తీసుకెళ్దాం, నరకానికి పోతావు. దేవుడి స్తోత్రం. నిత్య జీవం ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడని, పరలోకం నీకు ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని, నీ జీవితం పురుగు పట్టకూడదని, మహిమకరంగా మారాలని దేవుడు వచ్చాడని ఏనాడైతే నువ్వు గుర్తిస్తావో దేవజనమా, నీ అంతరాత్మ నిత్య జీవాన్ని కోరుకుంటుంది. పరలోకాన్ని కోరుకునే వ్యక్తులుగా మార్చబడతారు. దానికోసం ఈ లోకములో కష్టపడే వ్యక్తులుగా మార్చబడతారు. అది కేవలం ఈ లోకములో రాజకీయ నాయకునికి నిత్య జీవం ఇవ్వలేడు, ప్రధానమంత్రి నీకు పరలోకం ఇవ్వలేడు, రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో నీకు పరలోకం ఇవ్వలేడు, జిల్లా కలెక్టర్లో నీకు పరలోకం ఇవ్వలేడు, నీ ఊర్లో 1000 ఎకరాలు కలిగి ఉన్నా నీకు పరలోకాన్ని ఇవ్వలేడు. దేవుడు స్తోత్రం. ఒకే ఒక్కడు పలికినాడమ్మా మట్టి మనుషులకు నిత్య జీవం ఇస్తానని, నిత్య జీవం ఇస్తానని. 1 2 3 కథలు పెడదాం. ఈరోజు మీ మధ్య విడిపోతా. కథలు పెడదాం. రాని వాళ్ళు పట్టించుకోవద్దు. నీ తండ్రి ఎన్నికలో ఉన్నావు. సైడ్ వచ్చాను. లోకమంతా వెతికిన దైవాచలమా, మహిమా రాజ్యం నీకిచ్చే వారెవ్వరు. లోకమంతా వెతికిన దైవాచలమా,
మహిమా రాజ్యం ఇచ్చువారు ఎవరు నీకు ఇవ్వాలనిది యేసు నీకు ఇస్తానన్నా ఎవరు నీకు ఇవ్వాలనిది యేసు నీకు ఇస్తానన్నా వెతకాలేదమ్మా చదువు నమ్మలేదమ్మా దేవుడు మాటలు వెతకాలేదమ్మా చదువు నమ్మలేదమ్మా దేవుడు మాటలు ఈరోజు ఇంతవరకు కూడా దేవుడు నమ్ముకుంది కేవలం కుటుంబం కోసమేమో కేవలం తిండి కోసమేమో దానికోసం యేసు ప్రాణం పట్ల మట్టి పులిగి వంటి వాడవు తీవని తండ్రి వద్దకు నిన్ను చేర్చాలని మట్టి పురుగు వంటి వాడవు నీవని తండ్రి వద్దకు నిన్ను చేర్చాలని యేసయ్య సుఖమే విడచి మనిషిగా ఈ లోకపుట్టి యేసయ్య సుఖమే విడచి మనిషిగా ఈ లోకపుట్టి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వెంటాడినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలే వెంటాడినా ఓ మనిషి నిన్ను చేర్చాలని ఓ మనిషి నిన్ను చేర్చాలని ఓ మనిషి నిన్ను చేర్చాలని ఓ మనిషి నిన్ను చేర్చాలని ఎవరి ప్రాణం నీకోసమే దారపోసిన వాణ్ణి చూడు ఎవరి ప్రాణం నీకోసమే దారపోసిన వాణ్ణి చూడు. హల్లెలూయా. ఎంతో ఉద్దేశం కలిగి దేవుడు ప్రేమ కలిగి మట్టి మనిషిగా నీవు మట్టిపాల కాకూడదని నిత్యము తనతో ఉండాలని ఒకే ఒక కొడుకు లోకానికి పంపించి కష్టాలు బాధలు కన్నీలు శ్రమలతో చీగుతూ నలగొట్టి ప్రాణాలు తీసి నేను బతికించాలని లోకంలో నీకు ఎత్తితే కోరుకుంటున్నారు నువ్వు మెదసమయ కాంస పేరుకు దేవుడు నమ్ముకున్నా నిత్యం నీకు ఆలోచన లేదు, పరలోకం మీద పట్టుదలే లేదు. లోకంలో దేవుడు నమ్ముకోలేని వారు వాటిని ఆరాధిస్తూ ఉంటారు, వారి పరలోక అవసరం లేదు. వారు నిత్యం వారికి ఆలోచన లేక ఈ లోకంలో బట్ట కోసం గుడ్డ కోసమే వాళ్ళ ముందుకెళ్ళి మొక్కుతూ ఉంటారు. అలాంటి క్రైస్తవులుగా ఉండమాక. దేవుడు దేవుని కోసం వచ్చా నీకు అర్థం కాక అందులాగా నీవు కూడా ప్రవర్తించే వ్యక్తిగా ఉంటే తర్వాత నీ జీవితం అంతా కాలం ఏడుతూ ఉండాలి. ఈ లోకంలో దేవుడు వాక్యం గమనిస్తూ ఉంటే శయమైన దాన్ని వెతికే మనుషులుగా మీరు ఉండక అక్షమైన జీవకిరీటి నిత్య జీవాన్ని వెతికే మనుషులుగా మారాలని ఆనాడే ప్రభు చెప్పాడు. దేవుడు స్తోత్రం. ఆనాడు చాలా మంది జీవితాలు దేవుని వెంబడించారు, కానీ వారు కేవలం వెంబడించడం చూస్తే బట్ట కోసం తిండి కోసం వారి జీవితాలు ప్రభువుని నమ్ముకున్నాయి. వాటి కోసమే అనేక సంవత్సరాలు దేవుని వెంబడించారు, వాటి కోసం పరుగులట్టుగా మార్చుకున్నారు తప్ప నిత్య జీవం వెతికే మనసు వారిలో కనబడకపోతే, పరలోకాన్ని వెతుక్కునే మనసు వారిలో కనబడకపోతే ఆనాడు లక్షల మంది చూసిన దేవుడు పలుకుతున్న మాట, మీరు వెతకవలసింది నిత్య జీవాన్ని కానీ నీతో రాని తిండి కోసం కాదు, నీతో రాని గుడ్డముక కోసం కాదు, నువ్వెంత బిల్డింగ్ కట్టుకున్నా నీతో రాని బిల్డింగ్ కోసం కాదు, కానీ నిత్య జీవాన్ని వెతికే భక్తులు ఏం చేయాలంట? మారాల. దేవుడు స్తోత్రం. ఈరోజు నీవు కూడా 20 సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నావు, 20 సంవత్సరాలు ప్రార్థన చేస్తూనే ఉన్నావు, 20 సంవత్సరాలు చుట్టూ ఉపవాసం చేస్తూనే ఉన్నావు. దేనికోసం చేస్తున్నావమ్మా? దేనికోసం మోకరించో దేవుడు ముందు?
దేవుని కోసం నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు ముందు మొదటిగా నిత్య జీవాన్ని కోరుకునే వ్యక్తిగా ఒక్క నిమిషం ప్రార్థన చేస్తావా? పరలోకాన్ని పొందుకునే వారసులు మార్చ ప్రార్థన చేస్తావా? నిత్య జీవం గురించి నీ మైండ్లో ఆలోచన ఉందా? పరలోకం గురించి మీ హృదయంలో ఆలోచన ఉందంటే ఈనాడు చాలా మంది జీవితాల్లో పరలోకం అన్న ఆలోచన లేదు, నిత్య జీవం అన్న ఆలోచన లేదు. మన ఆలోచనలన్నీ కూడా ప్రభు నమ్ముకుంటే కూడు దొరుకుద్ది, ప్రభు నమ్ముకుంటే అప్పులు పోతాయి, ప్రభు నమ్ముకుంటే పిల్ల పుడతారు, ప్రభు నమ్ముకుంటే వివాహం ఉంది, ప్రభు నమ్ముకుంటే అప్పులోసి బయటకు వస్తాం. దాన్నే నమ్ముకున్నా కానీ వీటన్నిటికన్నా నా జీవితం విలువైందే. డబ్బు కంటే నువ్వు విలువైన వ్యక్తి కాదా? బంగారం కంటే నువ్వు జీవితం విలువైంది కాదా? నీ బిల్డింగ్ల కంటే నీ జీవితం విలువైంది కాదా? నీ ఉద్యోగం కంటే నువ్వు గొప్పవాడు కాదా? నిన్ను వదిలేసుకుంటున్నావు పాతాళానికి, నీ జీవితం వదిలేస్తున్నావు పాతాళానికి. నీతో రాని దాని కోసం, నీతో ఉన్నదాని కోసం దేవుని వెంబడించే భక్తులుగా ఉండి చివరికి అన్ని సంపాదించుకుంటావు, నువ్వు పాతాళం పోతావు. అన్ని సంపాదించుకుంటావు, నరకరకు పోతావు. అన్ని సంపాదించుకుంటావు, నువ్వు కట్టుకున్న గుడ్డ ముక్క నీతో రాదు, మెల్ల ఉండే బంగారం ముక్క నీతో రాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీతో రాదు. నువ్వు కట్టుకున్నావే 7 అంతల బిల్డింగ్ వస్తుందమ్మా, మరి ఎందుకురా? దేవుడు స్తోత్రం, హల్లెలూయా. రాధలు తెలిసి దాని మీద గురిపెట్టి నిత్య జీవం మర్చిపోయి పరలోకం వదులుకొని దేనికోసం ప్రభుత్వం ఆలోచన చేయక లోకపరమైన మనుషులు ఏనికి పరిగెడతారో నేటి క్రైస్తవులు కూడా పేరుకు దేవుడు నమ్ముకొని నేను విశ్వాసని అని చెప్పుకునే మనుషులు కూడా మనసంతా వాటి మీద పెట్టి వాటి కోసమే ఏడ్చి వాటి కోసం ప్రార్థించబడుతున్నారు తప్ప, నా తండ్రి మట్టి పురుగుల నా జీవితం ఉంది, సత్య పురుగులు పడతాను, నాలాంటి వాడిని నీతో కూర్చోబెట్టడానికి నీ త్యాగం గొప్పది ప్రభువా, నీ విలువైన జీవితం గొప్ప చేసావు తండ్రి. ఒక్క నిమిషం దేవుడితో కన్నీరు ప్రార్థించవు అంటే నీ మనసంతా ప్రభు మెచ్చుకుంటాడు. నూరేళ్ళు ఈ లోకంలో ఉంటావు, ఒకవేళ సత్తే పరలోకంలో ఉంటావు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం ధ్యానం చేసుకుందాం. 19:16 మైక్ తీసుకోండి. మత్తయి సువార్త 19:16 వచనం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏ కార్యాలు చేస్తే పరలోకం పోతాను తండ్రి. దేవుడి స్తోత్రం. ఆయన అడగ్గా దేవుడి స్తోత్రం. గమనించా, ఎప్పుడైనా ఈ ప్రశ్న దేవుడికి వేస్తావా? ఒక యవనస్తుడు ప్రభు ముందుకు వచ్చి అడుగుతున్న ప్రశ్న, ప్రభువా, నిత్య జీవం పొందడానికి పరలోకం రావడానికి నేను ఎలా ఉంటే పరలోకం పోతాను తండ్రి? లగ సమయ కాంస అభిషేకం మారా, నేను ఏ పనులు చేస్తే పరలోకాన్ని చేర్చబడతాను? నేను ఎలా ఉంటే నిత్య జీవాన్ని పొందుకుంటాను? నేను ఎలా నడిస్తే నీవున్న రాజ్యంలో ఉండగలుగుతాను తండ్రి అని తన మనస్సులో ఉన్న డౌట్ అడగడానికి వచ్చాడు. దేవుడి స్తోత్రం. చదవమ్మ, కంటను చేయి. అందుకు ఆయన మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే నీవు జీవములో ప్రవేశించే ఉద్దేశం నీకుంటే దేవుడు ఆజ్ఞ చాలు. దేవుడి స్తోత్రం. గమనించాలి దావిదమ్మా, యవనస్తున్న మనసులో కోరిక పరలోకం పొందుకోవాలని, నిత్య జీవం పొందాలని ఆశ కలిగి ఉంది. ఆశ ప్రభువు నడిపించింది. తన మనసులో ఉన్న సందేహం తీర్చుకునే ఉద్దేశంతో అడుగుతున్నాం, ప్రభా, నిత్య జీవం పొందాలని ఏం చేయాలి? పరలోకం వెళ్ళి ఏం చేయాలి ఆలోచిస్తే దేవుడు చెప్తున్న మాట, దేవుడు ఏదైతే వాక్య రూపం రాయించాడో వాడిని ఏం చేయాలంట? మీరు పాటించండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చెప్తున్న ప్రభు పలికిన మాట, నీలో ఒక లోపం ఉంది, నీలో ఒక లోపం కనబడుతుంది. నీ ఆస్తినంతా కూడా పేదలకు ఇవ్వమని చెప్పగానే యవనస్తుడికి కోపం వచ్చింది, యవనస్తుడికి బాధ వేసింది, యవన దుఃఖం వచ్చింది. ఆ రోజు నుంచి దేవజనమా యేసు వద్దకు వచ్చిన వాడిగా మారలా. దేవుడి స్తోత్రం. కారణం 99% జీవితంలో
నిత్య జీవం పొందుకునే ఆశ ఉంది, కానీ ఒక పాపం అనేది రానకొచ్చారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యవనస్తుల జీవితంలో నిత్య జీవం పొందుకునే ఆలోచన ఉంది, కానీ లోక ఆలోచన విడిచిపెట్టాలంటే, లోక పాపాన్ని వదులుకోవాలంటే, ధన ఆశ వదులుకోవాలంటే, లోక కార్యక్రమాలు వదులుకోవాలంటే బాధ వేస్తుంది అనుకుంటున్నాడు. ఇన్ని 99 కరెక్ట్గా ఉన్నా కానీ నీలో ఒక లోటు ఉంది. వ్యవస్థ అంటే అతనికి ధనాపిచ్చు ఉంది. దేవుడి స్తోత్రం. ఏ పిచ్చు ఉందట? మనసంతా కూడా పరలోకం మీద కాకుండా ధనపిచ్చు కలిగిన వాడిగా ఉన్నాడు కనుక తన మనసు వైపు దేవుడు చూసిన వెంట అంటున్నాడు, నీకున్న ఆస్తిని తీసుకెళ్లి బీదల పంచమనగానే ఆ యవనస్తుడు దుఃఖంతోని, కోపంతోని, ఆవేశంతోని ఆ దినము నుంచి దైవజనమా నిత్య జీవం నాకు వద్దని వెళ్ళిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. చివరికి యేసును కూడా వెంబడించడం మానేశ్వర. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితం నిత్య జీవం పొందాలంటే ఎవడండి పేకర వదులుకోవాలి? నిత్య జీవం పొందాలంటే సినిమాలు మానుకోవాలంట, నిత్య జీవం పొందాలంటే సీరియల్ మానుకోవాలంట, నిత్య జీవం పొందాలంటే బూతులు మానాలంట, నిత్య జీవం పొందాలంటే ధనాశలను బతకాలంట, నిత్య జీవం పొందాలంటే ఎవడ పడదు బాధలని అనుకొని చాలా మంది జీవితాలు పరలోకం మీద ఆలోచన మర్చి దేవుడి మీద ఆశ విడిచిపెట్టి ఈ లోకములో కొద్ది కాలం ఉన్న జీవితంలో ఆనందం గడపడానికి దైవజనమా ఆనాడు యేసును వదిలిపెట్టాడు, యేసు మాటను వదులుకున్నాడు. చివరికి యేసు నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాడు వ్యక్తి కనబడు. దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, నీ జీవిత నిత్య జీవాన్ని పొందుకోకుండా ఏది అడ్డుపడుతుందో గమనించు. ధనవేహంతో ఉన్నావా? లోక పిచ్చుతో ఉన్నావా? శరీర పిచ్చుతో ఉన్నావా? బట్టల పిచ్చుతో ఉన్నావా? బంగారు పిచ్చుతో ఉన్నావా? సినిమాల పిచ్చుతో ఉన్నావా? సీరియల్ పిచ్చుతో ఉన్నావా? దేనికోసం దేవుడు నిత్య జీవం వదులుకుంటున్నావు? దేనికోసం దేవుడిచ్చే పరలోకం వదులుకుంటున్నావు? దేనికోసం ప్రభు సరి దూరపరుచుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించాయి. ఆ నిత్య జీవం అతను కోరుకున్నాడు, కానీ లోకములో ఉన్న కోరికలు వదలలేక, లోకములో ఉన్న ఆలోచన వదిలిపెట్టలేక చివరికి కోరికలే బలవంతంగా మార్చబడి యేసును వదులుకున్నాడు, నిత్య జీవాన్ని వదులుకున్నాడు. నేను అనుకుంటూ ఉన్నాను, తర్వాత కాలం గాలి నెగ్గపడతంటే నరకంలోనే పడతాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా నిత్య జీవాన్ని పొందుకునే వ్యక్తిగా భక్తి చేయాలి తప్ప కేవలం యేసుని వెంబడించేవారు కేవలం బట్ట కోసం, గుడ్డము కోసం వెంబడిస్తే సూర్యుడు చచ్చేవాడిగా మారితే దైవజనమా నువ్వు పోయేది పరలోకం కాదు, కానీ ప్రతి మనిషి నరకం అనే మార్గాన్ని వెళ్ళిపోతా. కానీ నాడు గమనించాలి, ఎవరి కోసమైతే యేసు ప్రాణం పెట్టాడో ఆ మనుషులే పరలోకం కోరుకుంటులా. ఎవరి కోసమైతే యవ్వన కాలం దారిపోస్తారో ఆ మనుషులే నిత్య జీవం కోరుకుంటులా. ఎవరి కోసమైతే ఇన్ని శ్రమలు పడ్డాడో, ఎవరి కోసం ఇంత కష్టపడ్డాడో ఆ కష్టం వల్ల గుర్తించే మనుషులుగా లేక, పరలోకాన్ని కోరుకోక, నిత్య జీవాన్ని కోరుకోక, కేవలం లోకములో ఉన్న మనుషులు ఎలాగైతే ఒక ఇల్లు కోసం, వాకుల కోసం వాటిని ఆరాధిస్తూ ఉంటారో నేటి క్రైస్తవులుగా మారిన వారు కూడా దానికోసమే భక్తి చేస్తారు తప్ప పరలోకము కోసం భక్తి చేసే క్రైస్తవులు నాకు కనబడతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ భక్తి జీవితం నీకు ఏంటి లాభం? దానివల్ల ఏం సాధిస్తావు? నీవు 150 సంవత్సరాలు బతుకుతావు, 100 సంవత్సరాల తర్వాత ఎవరో వెళ్ళిపోవలసిన. దేవుడి స్తోత్రం. నువ్వు వెళ్ళే మార్గం శ్రేష్టంగా ఉండాలి. నీకోసం దేవుడు దిగి రావాలి, నీ తండ్రి నీకోసం రావాలి. అటువంటి జీవితం పొందుకోవాలంటే బ్రతికి ఉండగానే దైవజనమా పరలోకం మీద గురిపెట్టు, దేవుణ్ణి ఆరాధించు, వెళ్ళు, నిత్య జీవం కోసం కష్టపడు. అలా కష్టపడుతూ ఉండగా నువ్వు బతికినంత కాలం ఏ లోటు నీకు ఉండదు, ఏ ఇబ్బంది నీకు ఉండదు, ఏ ఆటంకం ఉండదు. ఒకవేళ ప్రతి మనిషి లోకాన్ని విడిచిపెట్టాలి కనుక ఆ క్షణం నీ కొత్త దైవజనమా సకల దూతలతో దేవాది దేవుడే, సకల దేవ దూతలతో దేవాది దేవుడే, కరముల శబ్దముతో దారుమగ శబ్దముతో, కరముల శబ్దముతో దారుమగ శబ్దముతో నీ కొరకు
ఎన్ని నీవు కలిగి ఉన్నా దేవుని కలిగి లేకపోతే నీ ఆస్తులు నీకు పరలోకము ఇవ్వాలెగురా. నీ ధనము నీకు పరలోకము ఇవ్వాలెగురా. యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే చెబురా. అప్పుడు కొడదామా? ఈ ఆస్తులకు పర్లేదేమో, ఈ గాడి మనుషులకు పర్లేదేమో, దేవుడు ఒక్కడే ఇస్తాడు. ధనవంతుణ్ణి నీ ముందర సాక్షిగా పెట్టాడు, నీకు తెలియదా? పేదవాడైన లాజరుని చూపించిన సమయం ధనవంతుడే నీ ముందర సాక్షిగా పెట్టాడు, తెలియదా? పేదవాడినే లాజరునే నీ ముందు నిలిపాడు, తెలియదా? పేదరికము ఉన్నా, జబ్బులతో ఉన్నా, పేదరికమున్నా, జబ్బులతో ఉన్నా, లాజరు వెతికాడు నిత్య జీవం, అందుకున్నాడు పరలోకము. లాజరు వెతికాడు నిత్య జీవం, అందుకున్నాడు పరలోకము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. వెతకాలి జనమా,